ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. మిత్రులారా, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. రామాయణం భారతుల యొక్క హృదయం అయితే భారతం భారతీయుల యొక్క తల. రామాయణ భారతాలైనటువంటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని మనకు ఊహించిన కూడా ఊహించలేం. ఈ మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇందులో లేనిది మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనకు తెలిసినటువంటి రామాయణ భారతాలు నిజంగా వాల్మీకి వ్యాసులు రాసినటువంటి రామాయణ భారతాలైనా? అదే కథ మనం చదువుతున్నామా? అదే కథ మన సినిమాల్లో చూస్తున్నామా? కానే కాదు. అనేక ప్రక్షిప్తాలు, సొంత ఆలోచనలతోటి మన రామాయణ భారతాల్లో అనేక రకాలైనటువంటి కట్టుకథలు, పెట్టకథలు వచ్చి చేరాయి. ధర్మరాజు ఎవరు కుమారుడు? యమధర్మరాజు కుమారుడా? ధర్మదేవత కుమారుడా? అసలు శ్రీకృష్ణుడు పాండవులకు సహాయం ఎగ్జాక్ట్గా ఎప్పటి నుంచి చేశాడు? మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎప్పుడు ఎంటర్ అవుతుంది? అదేవిధంగా కర్ణుడు మహాభారతంలో మొదటిగా ఎక్కడ కనపడతాడు? నిజంగా మనకు సినిమాల్లో చూపించేవన్నీ నిజమేనా? వివిధ మహాభారత పాత్రలు కాలానుగుణంగా ఎలా ప్రవర్తించాయి? కర్ణుడు మంచివాడా, చెడ్డవాడా? దుర్యోధనుడి వ్యక్తిత్వం ఏంటి? ఇలా ఎన్నో విషయాలను మీ విజ్డమ్ షారెట్లో మహాభారతం ఎపిసోడ్స్ ద్వారా, చిన్న చిన్న ఎపిసోడ్స్ ద్వారా మీకు నేను ప్రతి సోమవారం, గురువారం రాత్రి 8 గంటలకు నేను వివరిస్తూ ఉన్నాను. మహాభారతంలో ప్రతి పాత్ర కూడా ఒక అద్భుతమే. శ్రీకృష్ణుడు, వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, అర్జునుడు, భీముడు, కర్ణుడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, ద్రౌపది, అశ్వత్థామ, ఇలా ఒక్కొక్క పాత్ర మన జీవితంలో ఒక పాఠాన్ని నేర్పుతారు. చాలామంది అనుకుంటారు కురుక్షేత్ర యుద్ధమే మహాభారతం అని. కాదు. ధర్మాన్ని, రాజనీతిని, పరిపాలనా విధానం, కుటుంబ యొక్క విధానాలు, సంబంధాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, మనస్తత్వ శాస్త్రం, యుద్ధ వ్యూహాలు, ఆధ్యాత్మికత, భక్తి, మోక్షం అన్నింటినీ బోధించేటువంటి మహాగ్రంథమే ఈ యొక్క మహాభారతం. అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలు మహాభారతంలో ఉన్నాయి. నేను ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యాస మహర్షి చెప్పినటువంటి కథను యథాతథంగా చిన్న చిన్న ఎపిసోడ్స్లో మీ విజ్డమ్ చారిటీ ఛానల్ ద్వారా మీకు ప్రతి గురువారాలు రాత్రి 8 గంటలకు అందిస్తున్నాను. తప్పకుండా చూడండి. గత పాత ఎపిసోడ్లో భాగాలను కూడా చూడండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. మిత్రులారా, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. రామాయణం భారతుల యొక్క హృదయం అయితే భారతం భారతీయుల యొక్క తల. రామాయణ భారతాలైనటువంటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని మనకు ఊహించిన కూడా ఊహించలేం.